ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జీజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధము క్షత్రియుల ధర్మమే అయినప్పటికీ యుద్ధం చేసి అనవసరమైన హింసకు తెగించాలో లేదా యుద్ధాన్ని త్యజించి భిక్షమెత్తి జీవించాలో అర్జునుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడండి. ఇక్కడ ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షాటనమే అతనికి జీవితం అవుతుంది. ఇరు పక్షాలలో ఎవరైనా విజేత కావచ్చును, అంటే అటు పాండవులు కావచ్చు లేదా కౌరవులు కావచ్చు. కనుక విజయం అనేది సునిశ్చితం కూడా కాదు. ఇక్కడ ఒకవేళ విజయం వారి కొరకు వేచి ఉన్నా, అంటే పాండవుల కొరకు వేచి ఉన్న యుద్ధంలో ధృతరాష్ట్రపుత్రులు మరణిస్తే వారు లేకుండా జీవించడం అతి కష్టమే అవుతుంది. అటువంటి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయమే అవుతుంది, కానీ అది మాకు విజయం ఎలా అవుతుంది అని చెప్పేసి అర్జునుడు బాధపడుతున్నాడు. ఇక్కడ అర్జునునికి మన అనే భావన ఉంది కాబట్టే కౌరవులు ఎంత అన్యాయం చేసినా కూడా వాళ్ళ పట్ల సానుభూతినే అర్జునుడు చూపిస్తున్నాడండి. అంటే మన అనే భావన ఎంత గొప్పదో ఎంత మంచిదో చూడండి. సో మన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మనము చెడ్డగానే మాట్లాడడం. అలాంటప్పుడు సో అర్జునుడు లాంటి గొప్పవాడు మంచివాడు అసలు ఎలా యుద్ధం చేయగలడండి. సో అందుకే అక్కడ యుద్ధక్షేత్రంలో సతమతమైపోతున్నాడండి అర్జునుడు, ఏం చేయాలో తెలియక. ఇలాంటి మంచి గుణాలు ఉన్నప్పుడు ఏ మనిషి ఇంకొక మనిషికి చెడ్డవాడు అవ్వడండి. దేవుడు కూడా ఎప్పుడైనా సరే జీవితంలో అతనికి మంచే చేస్తాడండి. ఇది శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండి. తా కూడా ఏతత్ ఇది, నా విద్మహ మాకు తెలియదు, కతరత్ ఏది, నహ మాకు, గరీయహ ఉత్తమమౌ యత్తువా ఒకవేళ, జయేమ జయించడమో, యది ఒకవేళ, వా లేదా, జయేయుహు వారు జయించడమో, యాన్ ఎవరిని, ఏవా నిశ్చయంగా, హత్వా చంపి, న జిజీవిషామః జీవింపగోరము, తే వారందరూ, అవస్థితాః నిలిచి ఉన్నారు, ప్రముఖే ఎదుటనే, ధార్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని పుత్రులు. కౌరవులను జయించడము లేదా కౌరవులచే జయింపబడటం అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియడం లేదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం కూడా వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు, ఏమి చెయ్యాలనో మాకు అర్థం కావటం లేదు అని అర్జునుడు ఫీల్ అవుతున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.